హాయ్ హలో వెల్కమ్ టు స్టార్ డీజీ లోన్స్. ఈరోజు మన ముందున్నారు అశ్విని గారు ఫర్ ఎడ్యుకేషన్ లోన్స్ గురించి చెప్పడానికి. హాయ్ అండి. హాయ్ అండి. ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్స్ అంటే ఏంటి, ఎవరెవరికి మనం ఎడ్యుకేషన్ లోన్స్ ప్రొవైడ్ చేస్తాం? ఎడ్యుకేషనల్ లోన్ అంటే మనం అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకు కూడా కాకుండా ఇండియాలో చదువుకునే వాళ్ళకు కూడా మనం ఎడ్యుకేషనల్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు ఒక కస్టమర్కి ఎడ్యుకేషన్ లోన్ కావాలంటే బేసిక్ డాక్యుమెంట్స్ ఏం చూసుకుంటారు? కస్టమర్కి ఇప్పుడు ఎడ్యుకేషనల్ లోన్ కావాలంటే మనకి కావాల్సింది కోప్లికెంట్ ఇన్కమ్. ఓకే కోప్లికెంట్ ఇన్కమ్ బేస్ మీద మనం చేస్తాం. ఓకే, ఈ ఎడ్యుకేషన్ లోన్లు కోఅప్లికెంట్ ఇన్కమ్ బేస్ చేసుకొని చేస్తారు. దీంట్లో సెక్యూర్ అన్సెక్యూర్ ఏమైనా ఉంటుందా? ఓన్లీ ఫర్ ఇన్కమ్ బేస్ చేసుకొని మనం లోన్ ఇస్తామా? అంటే స్టూడెంట్ కోప్లికెంట్ ఇన్కమ్ని బట్టి ఉంటుంది మనం సెక్యూర్డా అన్సెక్యూర్డా అనేది లోన్ Okay. చేసేది. ఒకవేళ సెక్యూర్ అయితే ఏం డాక్యుమెంట్స్ తీసుకుంటారు, అన్సెక్యూర్ అయితే ఏం డాక్యుమెంట్స్ తీసుకుంటారు? సెక్యూర్డ్ అయితే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ తీసుకుంటాము. Okay. ఒకది హోమ్ డాక్యుమెంట్స్ అని ల్యాండ్స్ డాక్యుమెంట్స్ కానీ ఇలా తీసుకుంటాం. సెక్యూర్లో అయితే శాలరీ పర్సన్స్కి సెల్ఫ్ ఎంప్లాయిడ్స్కి అగ్రికల్చర్ ఇన్కమ్ కూడా తీసుకుంటాము. ఓకే, ఇప్పుడు సెక్యూర్లో ప్రాపర్టీ బేస్ చేసుకొని మనం కస్టమర్కి లోన్ ఇస్తాము. Yes. ఆల్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ యాక్సెప్ట్ చేస్తామా? పర్టికులర్గా ఒక ఈ హౌస్ అయితేనే యాక్సెప్ట్ చేస్తాం? ఇండిపెండెంట్ హౌస్ అనేది యాక్సెప్ట్ చేస్తాము. ఇంకా అపార్ట్మెంట్స్, ల్యాండ్స్, ఓపెన్ ల్యాండ్స్ ఇలా ఓపెన్ ల్యాండ్ బేస్ చేసుకొని అగ్రికల్చర్ ల్యాండ్ బేస్ చేసుకొని కూడా ఇస్తారా? ఇస్తాం. మాక్సిమం లోన్ అమౌంట్ ఎంత వరకు మనం ఫండింగ్ ఇవ్వగలుగుతాము? మ్యాక్సిమం లోన్ అమౌంట్ డొమెస్టిక్ వచ్చేసి ఇండియాలో చదువుకునే వాళ్ళకి వచ్చేసి 4 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే మినిమం ఒక 30 lakhs వరకు ఇస్తాము. అదే అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకైతే 25 lakhs నుంచి మనం 1 crore వరకు ఇస్తాం అన్సెక్యూర్. ఇది మొత్తం ప్రాసెస్ అవ్వడానికి మనకి ఎన్ని డేస్ టైం పడుతుంది? ఇప్పుడు సెక్యూర్ లోన్ అయితే మనకి 20 days 25 days అలా పడుతుంది. ఇప్పుడు అన్సెక్యూర్డ్ అయితేనేమో 1 weekలో అయిపోతుంది. డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే మనకు 4 to 5 daysలో కూడా అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ కావాలి అని మన దగ్గరకు వచ్చినప్పుడు తను తీసుకునే లోన్లో తనకి ఏమేమి కవర్ అవుతాయి, దాంట్లో తనకి బెనిఫిట్స్ ఏమొస్తాయి? తనకి పర్సనల్ ఎక్స్పెన్సెస్ అనేది కవర్ అవుతాయి. ట్యూషన్ ఫీజ్, ఫ్లైట్ చార్జెస్, ఓకే ఇంకా బుక్స్, ల్యాప్టాప్స్, ఇలా ఇన్సూరెన్స్ ఓకే ఇలా కవర్ అవుతాయి అన్నీ. ఓకే, పర్టికులర్గా స్టూడెంట్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకుంటారు? స్టూడెంట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అని అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మిషన్ లెటర్ అనేది చూస్తాము. ఓకే తర్వాత కేవైసీ, తర్వాత స్టూడెంట్ అకాడమిక్స్ మార్క్ షీట్ చూస్తాము. తర్వాత తన సిబిల్ స్కోర్ ఎంత ఉందనేది చూస్తాము. వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా ఇలా కూడా చూస్తాము మేము. ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చి ఎడ్యుకేషన్ లోన్ కావాలంటే తను చూస్ చేసుకున్న అబ్రాడ్లో కానీ ఎక్కడైనా కాలేజ్ దాని కేటగిరీ లిస్ట్ ఏమైనా చెక్ చేసుకుంటారా? ఈ కాలేజ్కే మనం లోన్ ప్రొవైడ్ చేస్తాం అట్లా లిస్టెడ్ అన్లిస్టెడ్ కంపెనీ అట్లా కాలేజెస్ ఏమైనా ఉంటాయా? ఏ కాలేజ్కైనా మనం లోన్ ప్రొవైడ్ చేస్తాం అని అంటే కొన్ని బ్యాంక్స్ ఇప్పుడు మనం సపోజ్ ఎన్బిఎఫ్సి బ్యాంక్స్ కూడా చూస్తాము, బ్యాంక్స్లలో కూడా చూస్తాము. అందులో యూనివర్సిటీ అనేది సెలెక్ట్గా ఉంటే మనం లోన్ అనేది ఈజీగా ప్రాసెస్ చేయవచ్చు. ఇప్పుడు ఇండియాలో ఉంటున్న స్టూడెంట్స్ కూడా మనం లోన్ ప్రొవైడ్ చేస్తాము. దీంట్లో సెక్యూర్ కూడా ఉంటుందా? ఓన్లీ ఫర్ ఇన్కమ్ బేస్ చేసుకొని ఇస్తాం? లేదు, ఇందులో కూడా మనకు అన్సెక్యూర్డ్ అండ్ సెక్యూర్ లోన్ కూడా ఉంటుంది. ఓకే, మాక్సిమం ఎడ్యుకేషన్ లోన్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందండి? మ్యాక్సిమం ఎడ్యుకేషనల్ లోన్కి సెక్యూర్డ్ అనేది 10% to 12% వరకు ఉంటుంది. ఓకే, అన్సెక్యూర్డ్ వచ్చేసి 11.25 అది బిట్వీన్ 13% వరకు ఉంటుంది. ఓకే, ఏ స్టూడెంట్స్కైనా అబ్రాడ్ వెళ్ళిన ఇక్కడ ఇండియాలో ఉన్న స్టూడెంట్స్ అంటే స్టూడెంట్ బ్యాంక్ పాలసీ ప్రకారం బ్యాంక్ పాలసీ ప్రకారం స్టూడెంట్ బేస్ ప్రకారం ఉంటుంది, స్టూడెంట్ ప్రొఫైల్ బేస్ ప్రకారం. ఓకే, మ్యాక్సిమం కస్టమర్కి ఇప్పుడు ఒక 20 lakhs లోన్ కావాలి అంటే ఎన్ని డేస్ ప్రాసెస్ అవుతుంది? కస్టమర్కి ఫండ్స్ ఎప్పుడు వస్తాయి? మ్యాక్సిమమ్ ఎడ్యుకేషనల్ లోన్ అనేది స్టూడెంట్కి 1 weekలో ప్రాసెస్ అవుతుంది. శాంక్షన్ అయిన తర్వాతనే మనకు డిస్బర్స్ అవుతుంది. డిస్బర్స్ అయ్యే ముందు మనం పిఎఫ్ అనేది పే చేయాలి. పిఎఫ్ పే చేసిన తర్వాత డైరెక్ట్ యూనివర్సిటీ అకౌంట్కి అనేది వెళ్తుంది ఓకే లోన్ అమౌంట్. ఓకే, దీనికి రీపేమెంట్ ఎప్పటి నుంచి స్టార్ట్ ఆఫ్టర్ అవుతుంది? స్కోర్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ స్కోర్ అప్పటి వరకు కస్టమర్ ఓన్లీ ఇంట్రెస్టే పే చేయాల్సి వస్తుందా? ఓన్లీ ఇంట్రెస్టే పే చేయాల్సి ఉంటుంది. ఈఎంఐ అనేది అతనికి జాబ్ వచ్చిన తర్వాత పే చేయాల్సి ఉంటుంది. అది ఏదైతే కస్టమర్కి ఇంట్రెస్ట్ కట్ అవుతుందో అది ఎవరి అకౌంట్లోకైనా కట్ అవుతుంది ప్రజెంట్? ఈఎంఐ అనేది స్టూడెంట్ అకౌంట్ నుంచి కట్ అవుతుంది. ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు కోప్లికెంట్ ఎవరు ఉన్నారో అతని అకౌంట్ నుంచి కట్ అవుతుంది. ఓకే, ఆఫ్టర్ మాక్సిమం టెన్యూర్ ఎన్ని ఇయర్స్ వరకు ఇస్తారు ఎడ్యుకేషన్? కొన్ని బ్యాంక్స్లో మనకి ఎన్బిఎఫ్సిలో అండ్ నేషనల్ బ్యాంక్స్లో అనేది 10 years అండ్ 15 years వరకు ఉంటుంది టెన్యూర్. ఓకే, మాక్సిమం ఒక 10 years టెన్యూర్లో ఇస్తారు. టెన్యూర్
ఇప్పుడు కస్టమర్కి ఒక 20 lakhs లోన్ వచ్చింది అంటే ఇప్పుడు ఒక 2 years వరకు కస్టమర్ ఇంట్రెస్టే పే చేయాలి. ఇంట్రెస్ట్ పే ఆ చేయాలి. ఇంట్రెస్ట్ పే చేసే 2 yearsలో ఓన్ ఫండ్స్ వస్తే కస్టమర్ పే చేసుకోవడానికి లోన్ క్లోజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఏముంది? పర్టికులర్గా ఒక 5 years 10 years అయితే 5 years వరకు కంటిన్యూగా కస్టమర్ పే చేయాల్సి వస్తుందా? లేదు, మనం పే చేసుకోవచ్చు ఎప్పుడైనా. దానికి ఛార్జెస్ ఏమైనా ఉంటాయా? ఛార్జెస్ ఏమి ఉండవు, ఆ, ఎంతైతే లోన్ అమౌంట్ వస్తుందో అంత అందుకే మనం క్లోజ్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఇప్పుడు ఆఫ్టర్ దట్ ఏదైతే కస్టమర్ 2 years యూఎస్లో ఉండి చదువుకుంటున్నాడో ఆ తర్వాత తనకు అక్కడ జాబ్ రాకపోతే ఈఎంఐ కట్టే స్టేజ్లో తను లేకపోతే దీనికి రికవరింగ్ ఏమైనా ఉంటుందా? ఆల్టర్నేట్ ఆప్షన్ కానీ ఏమైనా ఉంటుందా? ఆ, ఇది కోప్లికెంట్, ఇప్పుడు స్టూడెంట్కి జాబ్ రాలేదనుకోండి, కోప్లికెంట్ ఇన్కమ్ని తీసుకొని మనము అది రీపేమెంట్ అనేది చేస్తారు. ఓకే, అలా కూడా కాకపోతే లీగల్గా యాక్షన్ తీసుకుంటారు, ప్రాపర్టీ అయినా ఇలా ఓకే. తీసుకొని మరి పేమెంట్ ఇప్పుడు- అనేది చేయించుకుంటారు. ఇప్పుడు ఒక స్టూడెంట్కి ఎడ్యుకేషన్ లోన్ కావాలంటే కంపల్సరీ ఫ్యామిలీ మెంబర్సే కోప్లికెంట్ అయి ఉండాలా? లేకపోతే కజిన్స్ కానీ రిలేషన్లో ఇంకెవరినైనా కోప్లికెంట్ వాళ్ళ ఇన్కమ్ తీసుకొని ఏమైనా బేస్ చేస్తామా? అలా ఏం లేదు, కోప్లికెంట్గా ఎవరైనా ఉండొచ్చు, కాకపోతే సర్నేమ్ అనేది మ్యాచ్ అవ్వాలి. బ్లడ్ రిలేషన్లో ఎవరినైనా తీసుకోవచ్చు, ఇలా ఓకే. మెటర్నల్ అంకుల్, ఇప్పుడు maternal ఎలిజిబిలిటీ aunty. ఎలా చెక్ చేస్తారు? ఇన్కమ్ అయితే ఇప్పుడు శాలరీడ్ ఉన్నాడు ఫాదర్, తనకు ఒక 30,000 శాలరీ వస్తుందంటే మనం ఎలిజిబిలిటీ ఎలా చెప్తాం ఇంత వస్తుంది కస్టమర్కి అని చెప్పి? ఇప్పుడు మ్యాక్సిమం అనేది శాలరీ పర్సన్కి అయితే మినిమం 35K ఉండాలి. ఓకే, అందులో బేస్ చేసుకొనే మనం ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకుంటాం. దీంట్లో ఇప్పుడు ఏదైతే తనకి ఒక ఫాదర్కి 20,000 శాలరీ వస్తుంది, ఆయనకు ఒక 40 lakhs లోన్ కావాలి, ఆయన ఇన్కమ్ సరిపోవట్లేదు, పోనీ సెక్యూర్లో తీసుకుందామన్న ప్రాపర్టీస్ ఏం లేవు, అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమైనా యాడ్ చేస్తారా ఫ్యామిలీ మెంబర్స్ది? చేస్తాం. లేదు, ఓన్లీ ఒక్కరిదే యాక్సెప్ట్ చేసి ఎలిజిబిలిటీ చెప్తారా? అలా ఏం లేదు, అదర్ ఇన్కమ్ కూడా యాడ్ చేస్తాం, అదర్ అడిషనల్ కోప్లికెంట్ కూడా యాడ్ చేస్తాం. సర్నేమ్ మ్యాచ్ అయి ఉండాలి వాళ్ళది కూడా, Okay. వాళ్ళు కూడా లోన్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. మొత్తం స్టూడెంట్కి ఒక స్టూడెంట్ మన దగ్గరకు వచ్చి లోన్ కావాలి అన్నప్పుడు అప్పటి నుంచి మ్యాక్సిమం ఆయనకి ఫండ్స్ క్రెడిట్ అయ్యే వరకు ఎంత టైం పడుతుంది? మినిమం 1 week పడుతుంది మనకి, డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే 1 week పడుతుంది మనకి 1 weekలో మనం లోన్ క్లోజ్ క్లోజ్ చేసుకో. చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే స్టూడెంట్కి ఒక 20 lakhs ఎలిజిబిలిటీ వచ్చిందంటే అమౌంట్ ఒకటేసారి మనం డిస్బర్స్మెంట్ చేస్తామా? లేదు మేడం, ఇది సెమిస్టర్ వైజ్ ఉంటుంది మనకి Okay. లోన్ అమౌంట్. ఇప్పుడు ఫస్ట్ ఇయర్కి ఎంత ఫీజు ఉందో అంతనే మనకు డిస్బర్స్ అవుతుంది. శాంక్షన్ అనేది ఫుల్ అవుతుంది, కానీ అది డిస్బర్స్ అనేది direct మాత్రం యూనివర్సిటీ అకౌంట్లోకి వెళ్తుందా, స్టూడెంట్ అకౌంట్లోకే పడుతుందా? లేదు, యూనివర్సిటీ అకౌంట్కే వెళ్తుంది. ఈయన పర్సనల్ ఎక్స్పెన్సెస్ అనేది స్టూడెంట్ అకౌంట్కి వెళ్ళిపోతుంది. ఓకే. యూఎస్ ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకోవాలి అంటే మీరు ఇచ్చే సజెషన్ ఒక 2 points. ఎడ్యుకేషనల్ లోన్ అని అంటే స్టూడెంట్స్కి నేను ఇచ్చేది ఏంటంటే సిబిల్ స్కోర్ అనేది చాలా మ్యాండేటరీ, Okay. మినిమం 700 ఉండాలి. ఈ సిబిల్ స్కోర్ అనేది తక్కువ కాకుండా చూసుకోవాలి స్టూడెంట్స్, అలా అయితే ఈజీగా వచ్చేస్తుంది స్టూడెంట్కి. ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్స్ త్వరగా ప్రాసెస్ అంటే ఎలాంటి బ్యాంక్స్ చూస్ చేసుకోవాలి? పర్టికులర్గా ఒక బ్యాంక్ అని ఏమైనా ఉంటుందా? ఏ బ్యాంక్లో లోన్ తీసుకున్నా సేమ్ ప్రాసెస్ ఉంటుందా? అలా ఏం ఉండదు, ఓకే. స్టూడెంట్ ప్రొఫైల్ అండ్ కోప్లికెంట్ ప్రొఫైల్ బట్టి ఉంటుంది మన ప్రాసెస్. మ్యాక్సిమం ఏజ్ ఎవరైతే కోప్లికెంట్ వస్తారో వాళ్ళ ఏజ్ ఎంత వరకు తీసుకుంటారు? కోప్లికెంట్ ఏజ్ 60 బిలో ఉండాలి. ఓకే. ఇప్పుడు మనం లోన్ ఇచ్చే ఎలిజిబిలిటీలో కస్టమర్కి ప్రీవియస్గా ఆల్రెడీ లోన్స్ ఉన్నాయి, అవేమన్నా ఆబ్లికేట్ చేస్తారా? అవి వితౌట్ ఆబ్లికేట్ మీదే కస్టమర్కి ఎలిజిబిలిటీ ఫిక్స్ చేస్తారా? స్టూడెంట్కి ఏమైనా ఈఎంఐస్ ఏమైనా ఉంటే దాన్ని క్లోజ్ చేసుకున్నట్టు ఎన్ఓసి ఇస్తే మనము ప్రాసెస్ అనేది చేయవచ్చు. ఇప్పుడు విత్ ఆబ్లికేషన్స్ వితౌట్ ఆబ్లికేషన్స్ కూడా మనం కస్టమర్కి ఎలిజిబిలిటీ చెప్పొచ్చు. చూసారు కదండి, ఎడ్యుకేషన్ లోన్ గురించి అశ్విని గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఎవరికైనా ఎడ్యుకేషన్ లోన్ రిక్వైర్మెంట్ ఉంటే కింద స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.